అందరికీ ప్రపంచ కిడ్నీ దినోత్సవ శుభాకాంక్షలు. మనం తినటానికో, తాగటానికో నోరు ఒకటే ఉన్నా గానీ అది ఎక్స్‌క్రీట్ జేయటానికి 2 కిడ్నీలున్నాయి. అంటే క్వాంటిటీ మనం అన్‌కంట్రోల్డ్‌గా తింటాం. క్వాలిటీ పిచ్చి పిచ్చియన్ని తింటాం. ఇవన్నిటిని తట్టుకొని నిలబడాల్సింది కిడ్నీలు గాబట్టి 2 ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈ తినే క్వాంటిటీలో, క్వాలిటీలో మొత్తం తేడాలొచ్చేసినాయి గాబట్టి కిడ్నీలు సఫర్ అవుతున్నాయి. కిడ్నీ డిసీజ్‌లు పెరిగిపోతా ఉన్నాయి. ఏజ్‌తో సంబంధం లేకుండా. బీపీ అండ్ hypertension and diabetes are the main causes of kidney diseases. 3/4 డిసీజులు దీనివల్లనే వస్తాయి. సో అవెందుకు వస్తాయని అన్నది కొంత జెనెటిక్ ఇది ఉన్నా కానీ మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవటం, స్ట్రెస్ మేనేజ్మెంట్ లేకపోవటం, ఒబిసిటీ, తినే ఫుడ్ ఇష్టం వచ్చినట్టు తినటం వల్ల బీపీ, షుగర్, డయాబెటీస్ ఇవన్నీ వచ్చేసి మళ్ళీ ఈ కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇంకో ప్రధానమైన కారణం ఏంటంటే ఇన్ఫెక్షన్స్, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అంటాం. ఇవి రెగ్యులర్గా ఫీమేల్ ఎక్కువగా వస్తుంటాయి. వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం దాన్ని కంట్రోల్ చేసుకుంటే అది కిడ్నీ డిసీజ్ దాకా పోకుండా అవుతుంది. ఇంకొకటి కిడ్నీ స్టోన్స్. ఇవి కొంత జెనెటిక్ ప్రెడిక్షన్ ఉన్నా కానీ కిడ్నీ స్టోన్స్ ఎక్కువగా సోడియము, కాల్షియము, ఫాస్ఫరస్ అంటే ఇట్లాంటి ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల కిడ్నీ స్టోన్స్ తయారవుతాయి. సో ఇవి ఎర్లీగా డిటెక్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే కిడ్నీ డిసీజ్ దాకా వెళ్ళే పరిస్థితి ఉండదు. అలాగే కొన్ని పాలిసిస్టిక్ కిడ్నీ డిసీజెస్ ఉంటాయి. వీటి వల్ల కూడా కొంచెం కిడ్నీ డిసీజ్, కంప్లీట్ క్రానిక్ కిడ్నీ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనం కంట్రోల్లోనే ఉంటే మనము వీటిని కంట్రోల్ చేయొచ్చు. అలాగే ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ వచ్చినోళ్ళు ఏం చేస్తారు అని అంటే వాళ్ళు సోడియం చాలా తక్కువగా తీసుకోవాలి. అలాగే పొటాషియం తక్కువగా అంటే వెజిటబుల్స్లో వీటిల్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఉడకబెట్టి ఆ నీళ్లు తీసేసిన తర్వాత తీసుకోవాలి. ప్రోటీన్ కూడా లిమిటెడ్గా తీసుకోవాలి, చాలా తక్కువ, అంటే నాన్ వెజిటేరియన్ అవాయిడ్ చేయాలి. అలాగే ఫాస్ఫరస్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్ని కూడా చాలా తక్కువ చేయాలి. ఇవన్నీ కిడ్నీ డిసీజ్ వచ్చినాక. రాకుండా మనం రెగ్యులర్గా 2 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. అంటే మన పేరుకున్న టాక్సిన్స్ ఇవన్నిటిని కూడా కిడ్నీ స్ట్రక్ అవ్వకుండా క్లియర్ చేస్తుంది. అలాగే కంట్రోల్డ్గా హైపర్-టెన్షన్ని, డయాబెటీస్ కంట్రోల్డ్గా ఉంచుకోవాలి. ప్రాసెస్డ్ ఫుడ్, హై షుగర్ ఫుడ్ తగ్గించుకోవాలి. వాటి వల్ల ఒబిసిటీ వస్తుంది, డయాబెటీస్ వస్తుంది, కిడ్నీలు డ్యామేజ్ అవుతుంది. ఎక్కువగా హోల్ ఫుడ్, ప్లాంట్ బేస్డ్ ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. లైఫ్ స్టైల్ స్ట్రెస్ లేకుండా ఉండాలి, మంచి స్లీప్ ఉండాలి. స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ బంద్ చేస్తే ఖచ్చితంగా మన కిడ్నీలు కాపాడుకోవచ్చు. అలాగే ఎర్లీగా స్క్రీనింగ్ అండ్ ఎవ్రీ 6 months ఆఫ్టర్ 40 years కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించుకోండి. ఖచ్చితంగా మన కిడ్నీలు మనం